జరిగింది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే జాబ్ ఉన్నంత వరకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ డే నుంచి అవన్నీ ఉండవు. అందరూ ఒకసారి మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కగా మాట్లాడు. ఈస్ట్ ఏసీపీ కూడా పూర్ణచంద్ర గారు వెళ్ళిపోయి మీ అందరికీ తెలుసు శివధర్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేసిన టైంలో ఏదో చిన్న పని మీద వెళ్తే ఆ పని అయిపోయింది అన్నట్టుగా ఒక కాఫీ టీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడాడు. అన్న ఏంటంటే అంత ఆఫీసర్ నువ్వు ఎట్లా చేసావు బాగా చక్క అంటే, తమ్ముడు ఏంటుంది రిటైర్మెంట్ తర్వాత నా చుట్టూ ఉండేది నీలాంటి మనుషులే కదా. ఇప్పుడు నేను నీతో మాట్లాడుకోకపోతే మా రిటైర్మెంట్ అయిన తర్వాత మాతో ఎవరు మాట్లాడతారన్న చాలా మంచి సందేశం 15 సంవత్సరాలు ఇచ్చాను. ఇట్స్ రియల్లీ అన్ ఎక్సలెంట్ మెసేజ్. తను ఇక్కడ పనిచేసినప్పుడు సేవా కార్యక్రమాలు చేసాం. కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అవనండి, ట్రైనింగ్ అవనండి, ట్రాఫిక్ భద్రత అవనండి, మహిళా భద్రత అవసరం. ఇక్కడ వచ్చిన ప్రతి అధికారితో నేను పనిచేశాను. నాకు ఇంచుమించు డిపార్ట్మెంట్తో 40 సంవత్సరాల బంధం ఉంది. అన్ని మూర్తి గారితో చేశాను. మరి ఇక్కడ కూర్చున్న వెంకటరావు గారు తనైతే జయహోమన్ల కార్యక్రమాలు విభత్సంగా ఎలా చేసామో తెలియదు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ ఎంతో మంది అమలమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు. రూదబాబు చేసాము. నా చిరకాల మిత్రుడు ఖాళీ చాలా ఇలాంటి అనుబంధం అనమాట. ఇదే కమిషనరేట్లన్నా నిత్య పెళ్లి కొడుకులా ఉన్నాం. అంటే అసలు చాలా చూస్తాను. దాని ఆఫీసర్స్ చాలా సీరియస్గా ఇప్పుడు చెప్పారు సోదరు మూడు చూసుకొని మాట్లాడాలి. అసలు తనలో ఏ రోజు కూడా స్ట్రెస్ అనేది నేను చూడలే. ఎప్పుడూ నవ్వుతూనే ఉండే. అది కొంతమందికి సాధ్యమన్నా ఆ చిరునవ్వు అలాగే ఉంచుకోవాలి. రేపు నుంచి ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు పోలీస్ అధికారి రాగలను ఒకసారి మీరు మనతో మాడుకున్నాం. పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత ఎప్పుడు ఇంటి పట్టుకు ఉంటారు కదా, ఇప్పుడు ఇంట్లో ఉండడం అలవాటైంది. అంటే ఇది ఎందుకు చెప్తానంటే ఇది నిజ జీవితంలో నాకు నిజంగా జరిగింది. ఒక ఉన్నత స్థాయి అధికారి రిటైర్ అయిపోయారు. పూర్తి రిటైర్ అయిన తర్వాత మొదటి వారం రోజులు బొకేలు ఇవ్వడం, సన్మానం, నన్ను తీసుకెళ్ళి రేపెట్టారు ఇంటి దగ్గర, అంతా బాగా జరిగింది. వారం రోజుల తర్వాత మేడం వచ్చారు. అన్న సురేష్ నువ్వు కౌన్సిలింగ్ నాకు కావాలంటే ఏం చెప్పండి. మీ సార్కి ఎక్కడైనా ఉంటే ఉదయం నుంచి రాత్రి దాకా ఉద్యోగం ఏదైనా ఉంటే చూడు, పని ఉంటే చూడమ్మా. ఏమైందని అంటే నన్ను ఇంట్లో తినేస్తున్నాడు. ఏం తినేస్తున్నాడు మేడం అంటే చెప్పుకోలేకపోతే నన్ను ఏడుపు వచ్చేస్తున్నాం అన్నాడు. ఏంటంటే ఇలా ఇంట్లోకి వెళ్ళి అన్నయ్య ఫ్రిడ్జ్ తీసాడంట, అందులో ఇంత రైస్ ఉందంట. ఎందుకంత అమ్మ మిగిల్చామంటే మిగిలిపోయిందని పనులకు ఇచ్చేస్తానంటే ఎన్నాళ్ళు నా సొమ్ము ఎలాగే వృధా చేసామన్నమాట. నేను కష్టపడి వచ్చిన తర్వాత ఈ సంపాదన. రెండో రోజు వంకాయ ముక్కలు తీసి వంటింట్లోని ముక్కలన్నీ మిగిలిపోతే భార్య తీసి పడేసి ఏమి ముక్కలు ఏమంటే పుచ్చు వంకాయలు అంటే పడేసిన పక్కన రేపు డస్ట్బిన్ చేస్తారంటే ఆ పుచ్చు ముక్క తీసి మిగతా ముక్క ఉండొచ్చు కదా, డబ్బులు ఎందుకు నాశనం చేస్తామని భార్య మీద. పంచదార కాఫీ లేదు, ఇప్పుడు స్నానం చేస్తుందంట, కాఫీ కావాలంటే నేను ఇచ్చినంత ఆగలేరా వస్తాను ఆగండి అంటే ఈ లోపల ఏదికే గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళి పంచదార ఎత్తుకొని కాఫీ ఎందుకు కాలగొప్పమని చేసాడు. తర్వాత అన్నాడు ఇన్నాళ్ళు నా పెళ్ళైన జీవితంలో నీ కిచెన్ మేనేజ్మెంట్ రాదనమాట. పంచదార అనేది పంచదార స్టిక్కర్ ఉండాలి, సాల్ట్ అని మీద సాల్ట్, డికాషన్ కాఫీ స్టిక్కర్ అంటించడం, కిచెన్ మేనేజ్మెంట్ కూడా చేసాడంట. అందుచేది ఇవన్నీ బాధలు పడలేకపోతున్నాను. బాగా సెటిల్ అయిపోయారు. బంజారా హిల్స్లో పెద్ద బంగ్లా అంతా ఉంది. సో ఈ మానసిక ప్రశాంతత వదిలి గారికి తెలియకుండా ప్రశాంతంగా పిల్లలు యాక్చువల్లీ పెళ్ళి అయినప్పుడు అందరూ చేస్తారు. మరి ఈ కొత్త పెళ్ళికి బిడ్డలందరూ కోడలతో నిజంగా ఉండాలంటూ అదృష్టం చేసుకున్నాం. ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్. ఎన్నో భావాలు ఉన్నాయి. పదవి విరమణ అంటే ఇన్నాళ్ళు పదవిని నువ్వు నిజంగానే రమించావు. అంతే పెద్దగా పదవి విరమణ అవసరం లేదు. ఒక డైలీ లైఫ్ స్టైల్ మారుతుంది. ఇక్కడ నుంచి మాలో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పక్కనే ఉంది. మేమందరం కలుస్తూ ఉంటాము. ప్రతి అక్టోబర్ 21కి రిపబ్లిక్ డేకి స్పెషల్గా బ్లేజర్లు వేసుకొని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అందరూ వస్తారు. వాళ్ళు నచ్చితే అనేక కార్యక్రమాలు చేస్తారు. సో ఇక్కడ నుంచి మేము చేసిన ప్రతి కార్యక్రమానికి నువ్వు ఉంటావు అంటే మా భయం లేదు. చక్కగా నవ్వుతున్నావు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ రిటైర్మెంట్. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ.